నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఈరోజు మన కృష్ణాపురం గ్రామంలో యనమల దివ్య గారు ఎంపీ గారు కలిసి పొంత రోడ్డు ఎల్లాపేట నుంచి కృష్ణాపురం నుంచి ఎల్లాపేట దాకా ఉన్న పొంత రోడ్ డెవలప్మెంట్ చేయడానికి, తార్ రోడ్ వేయడానికి ఒక బృహత్తర కార్యక్రమం పూనుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులు
మూడు ఊర్ల ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎప్పుడూ ఆవిడకి రుణపడి ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ మూడు ఊర్ల ప్రజల్ని కూడా ఆవిడ రక్షించిన ఆవిడ అయింది. ఈ రోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు అనేది 45 సంవత్సరాల బట్టి నుంచి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కార్యకర్తలు ప్రయత్నం చేశారు. చేసినప్పుడు కూడా ఆ కళ నెరవేరలేదు. ఎందుకంటే నాకు కూడా తెలిసి ఈ రోడ్డు కోసం పర్సనల్ గా కూడా గత వైసీపీ గవర్నమెంట్ లో కూడా స్థానిక సర్పంచ్ కందా శ్రీధర్ గారు వెళ్ళి అప్పుడు దార్శెట్టి రాజా గారు కూడా 2-3 సార్లు అడగడం జరిగింది. అయినప్పుడు కూడా చేస్తాం అంటూ కాలం గడిచిపోయింది కానీ అవ్వలేదు. ఈ రోజుకి ఈ కళ ఈ విధంగా నెరవేరుతుందంటే దానికి చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే గతంలోనూ నేను, తొండగ సర్పంచ్ గారు, కంద శ్రీధర్ గారు ఒక పని మీద మన మాజీ మంత్రి గారు రామకృష్ణ గారికి వెళ్తే ఆయన ఏంటి ముగ్గురు సర్పంచులు వచ్చారు, ఏంటి ఏం కావాలని అడిగితే మా వరకు మా పంచాయతీ మా నిధులు అడగడం జరిగింది. ఈయన మాత్రం కంద శ్రీధర్ గారు మాకు ఖచ్చితంగా మరి ఎప్పటి నుంచో మా కోరికండి కృష్ణాపురం నుంచి ఎల్లాపేట వరకు రోడ్డు మాత్రం ఎలాగైనా వెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఆ టైంలో కొంచెం భారీ బడ్జెట్ కనుక ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, వేయడం అయితే జరుగుతుంది కానీ కొంచెం సమయం పడుతుందని చెప్పారు. కానీ ఒక సంవత్సరం లోపలనే మనకి 3.5 కిలోమీటర్లు ఉన్న దాన్ని 3 కోట్ల రూపాయలతోటి ఇంత వెచ్చించి అంత భారీ బడ్జెట్ పెట్టడం అనేది చాలా సంతోషకర విషయం. దానికి ప్రత్యేకంగా మా మండలం నుంచి యనమల రామకృష్ణ గారికి, అలాగే దివ్య గారికి, యనమల రాజేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ యొక్క రోడ్డు వేయడం వల్ల ఒక 5 గ్రామాల ఒక రైతులు కూడా ఉపయోగపడుతుంది. ముసలాపేట కానీ, ఎల్లాపేట కానీ, అలాగే కృష్ణాపురం కానీ చాలా మంది రైతులకు, ఎందుకంటే ఈ రోడ్డు పక్కనే ఉన్న ఎంతో మంది వ్యవసాయానికి వచ్చేటప్పుడు కానీ ఆడవాళ్ళు అక్కడ కాలువ దాటేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇన్ని కోట్లు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇన్ని కోట్లు రిలీజ్ చేసి ప్రత్యేకంగా దీనికి రోడ్డుని ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీనికి ఎంతో మంది కృష్ణాపురం కానీ, లేదా ముసలాపేట కానీ, వెల్లాపేట కానీ ఈ నాయకుల యొక్క కష్టపడుతున్నా ఈ రోజు రోడ్డు అవడం జరుగుతుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ పంచాయతీ సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దీనికోసం చొక్కప్ప గారు కూడా మండల ప్రెసిడెంట్, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ఈ రోడ్డు కార్యక్రమాన్ని చేసినటువంటి మన జన్మల దివ్య మేడం గారికి, అలాగే ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోడ్డు రమారమి 30 సంవత్సరాల కిందట మా పెద్ద ఆయన రామకృష్ణ గారు గ్రావెల్ రోడ్డు వేశారు. అప్పటి నుంచి మళ్ళా రోడ్డు అంటే వేయడం జరగలేదు. ఈ జంగిల్ మలిసిపోయి చాలా రైతులు ఇబ్బంది పడి చాలా అసంతృప్తికి గురవుతున్నారు. అంటే ఈ రోడ్డు మాత్రం 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఈ రైతులైతేనే, ఈ చుట్టుపక్కల గ్రామాలు 5 గ్రామాల ప్రజలైతేనే అడ్డు మీట్ రావాలంటే 7 కిలోమీటర్లు తిరిగి రావాల్సి, ఆటోలు పెట్టుకుని తిరిగి రావాల్సి వస్తుంది. దాని గురించి ఎంతో దుస్థితులు భరించి ఎన్నో ఇబ్బందులు గురయ్యి మేడం గారు నెగ్గిన వెంటనే మా ఊర్లో మీటింగ్ కండక్ట్ చేస్తా ఆ మీటింగ్ లో అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆమె స్పందించి ఈ రోడ్డు మాకు రమరమి 3 కోట్లతో ఈ రోడ్డుని శాంక్షన్ చేశారు. ఆవిడికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆవిడని ఎప్పుడు కూడా ఆవిడికి మేము ఓట్ల వేసి నెగ్గించి ఆవిడని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మంత్రి యనమల రామకృష్ణ గారు, ప్రస్తుత శాసనసభ్యులు గారు యనమల దివ్య గారు, రాజేష్ గారు, రామకృష్ణ గారిని ఈ రోడ్డు కోరగా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గ్రాంట్ నుంచి నిధులు ఇవ్వడం చేశారు. ఎంతటి చక్కటి కార్యక్రమం మనం చేసుకున్నందుకు మనందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఏంటంటే ఇక్కడ కృష్ణాపురం అవనివ్వండి, కొత్త ముసలాపేట అవనివ్వండి, ఎల్లాపేట అవనివ్వండి, జీ ముసలాపేట అవనివ్వండి, ఈ అందరూ ప్రజలు కూడా ఇక్కడ దగ్గర పొలాలు ఉండి ఈ రోడ్డు రహదారులు లేకపోవడం వల్ల చాలా మంది ఈ దారి లేక ఇబ్బంది పడేవారు. చాలా సార్లు మనం చెప్పాం నాయకులకి, అది అవలేదు. ఇప్పుడు మనందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ రోడ్డు 3.5 కిలోమీటర్లో 3 కోట్ల చిల్లరతోటి ఇక్కడ బడ్జెట్ తోటి ఈ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. దానివల్ల మనందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సస్యశ్యామలుగా పొలాలు పండించుకుంటూ మనం ఈ దారిని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క తొండంగి మండలంలో
కృష్ణాపురం నుండి ఎల్లాపేట వరకు రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. దీని నిమిత్తం మాకు చాలా సంతోషం అండి. ఈ యొక్క రోడ్డు వల్ల ఒక 5 గ్రామాలకి చాలా మంచి ఉపయోగకరం. దీని నిమిత్తం మా మేడం గారు కృషి చేసి ఈ రోడ్డుని ఈ రోజు శంకుస్థాపనకి చేయడానికి వస్తున్నారు కాబట్టి ఆవిడికి మా మండలం తరపున ఈ యొక్క 5 గ్రామాల తరపున వందనాలండి. చాలా మంచి ఇదిగా 3.5 కోట్లతో ఈ రోడ్డుని ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి చాలా మంచిది. అయితే మా మేడం గారిని ఎప్పుడు కూడా మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీని నిమిత్తం ఒకసారి ఎన్నికల ముందు ముసలాపేటలో మీటింగ్ పెట్టారు. అక్కడ హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినట్టుగానే ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ ఈ రోజు నెరవేర్చినందుకు మరొకసారి మా రామకృష్ణ గారి పొలిటికల్ సభ్యులు యనమల రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారికి, ప్రభుత్వ విప్, అలాగే మన సీనియర్ నాయకులు రాజేష్ గారికి, అలాగే మన ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క పనిని ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి మరిన్ని మరి రాబోయే రోజుల్లో ఈ దృష్టిలో పెట్టుకొని మరి మేడం గారిని అత్యధికంగా 2029లో మరొకసారి మెజార్టీతో గెలిపిస్తామని ఈ యొక్క మండలం తరపున ఈ యొక్క గ్రామాల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా మంచి రోజు, ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది. ఈ రోజున మన ఎమ్మెల్యే గారు దివ్య గారు, మన ఎంపీ గారు శ్రీనివాస్ గారు మరి కృష్ణాపురం టు ఎల్లాపేట ఈ పెంచ రోడ్డుని శాంక్షన్ చేయించారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది రావాలని చెప్పేసి రైతులు చాలా 4 గ్రామాల రైతులకి చాలా ఉపయోగకరమైన రోడ్డు ఇది. మరి దివ్య గారికి, మరి యనమల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి మా రైతుల తరపున ఈ 3 గ్రామాల ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోడ్డు వల్ల మాకు చాలా అభివృద్ధి జరుగుతుందని వివరించుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం.